Welcome to Rohan TV. Let us seek the divine together. దేవగిరి అనే ఒక ప్రశాంతమైన చిన్న గ్రామంలో సితార అనే 16 ఏళ్ల అమ్మాయి ఉండేది. చిన్నప్పటినుంచే ఆమెకు శాస్త్రీయ నృత్యంపై అపారమైన ప్రేమ. ప్రతిరోజు సాయంత్రం వారి ఇంటి ముందు ఉన్న తులసి కోట దగ్గర తన తల్లి ముందు నాట్యం సాధన చేసేది. సితార తల్లి లక్ష్మి ఎంతో ప్రేమగా ఆమె నాట్యాన్ని చూసి సలహాలు చెప్పేది. కళ్లలో భావం ఇంకా బాగా చూపు, అడుగులు లయకు సరిపడాలి అని ప్రోత్సహించేది. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ ఉండడంతో లక్ష్మికి ఇంటి పనులు చాలా ఎక్కువయ్యాయి. వంట, అతిథుల ఏర్పాట్లు, పూజ అన్నీ కలిసి ఆమె బిజీగా మారింది. ఆ రోజు సాయంత్రం కూడా సితార తన సాధనకు సిద్ధమై అమ్మా, నా నాట్యం చూడు అని తల్లిని అడిగింది. లక్ష్మి అలసటగా నవ్వుతూ, ఈరోజు నాకు చాలా పని ఉంది అమ్మా, రేపు తప్పకుండా చూస్తాను అంది. ఆ మాట విని సితార మనసు దిగులైంది. కాని సాధన మానేయలేదు. ఇంటి వెనుక ఉన్న పెద్ద మామిడి చెట్టు దగ్గరకు వెళ్లి నాట్యం ప్రారంభించింది. ఆ సమయంలో అక్కడ ఒక ఊసరవెల్లి, చామిలియన్, చెట్టు కొమ్మపై నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. సితార అడుగుల శబ్దం, గజ్జల మ్రోగింపు, చేతుల భావాలు చూసి అది తల ఊపుతూ ఆమె వైపు చూడసాగింది. మరుసటి రోజు సితార ఎక్కడికి వెళ్ళినా ఆ ఊసరవెల్లి కూడా అక్కడికే వచ్చేది. ఆమె సాధన మొదలుపెడితే చెట్టుమీద నుంచి చూస్తూ ఉండేది. మొదట సితార భయపడింది. కాని అది ఎప్పుడూ హాని చేయకపోవడంతో ఆమెకు అలవాటు అయింది. కొద్ది రోజుల్లో గ్రామంలో ఈ విషయం అందరికీ తెలిసింది. సితార నాట్యం చూసి ఓసరవెల్లి కూడా మంత్రం ముగ్ధమైపోయిందట అని ప్రజలు హాస్యంగా మాట్లాడుకున్నారు. ఒకసారి గ్రామోత్సవంలో సితార నాట్యం ప్రదర్శించింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా అదే ఓసరవెల్లి వేదిక పక్కనున్న చెట్టుపై కనిపించింది. ప్రజలు ఆ రోజు నాట్యానికి మరియు భారతీయ కళలకు ప్రకృతిని స్పందింపచేయగల శక్తిని ప్రత్యక్షంగా చూశారు. అప్పటినుండి వారు తమ పిల్లలని కళలలో ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఆ రోజు సితార తల్లి కన్నీళ్లతో చెప్పింది, నీ నాట్యంలో ఎంత మాయ ఉందో నేను ఈరోజు అర్థం చేసుకున్నాను. మనుషులే కాదు, ప్రకృతి కూడా నీ కళకు ఆకర్షితమవుతోంది. ఆ తర్వాత సితార దేవగిరి గ్రామంలో ప్రసిద్ధ నర్తకిగా మారింది. కాని తన మొదటి నిజమైన అభిమాన ప్రేక్షకుడు ఓసరవెల్లిని మాత్రం ఆమె ఎప్పటికీ మరచిపోలేదు.